హాయ్ అందరికీ, వెల్కమ్ టు నా లడాయి విత్ వరుణ్ రాజ్. నా లడాయి విత్ వరుణ్ రాజ్ ఈ పాడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంతోమంది సక్సెస్ఫుల్ అయిన వ్యక్తులు, ప్రపంచం గుర్తించిన వ్యక్తులు, అంటే వారు అందుకున్న సక్సెస్ని బట్టి, వారు అందుకున్న అటువంటి ఒక పీక్ స్టేజ్ని బట్టి ఎన్నో ఇంటర్వ్యూస్, ఎన్నో పాడ్కాస్ట్ మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ పాడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అలాంటి సక్సెస్ అందుకోవడానికి ఆ స్థాయిలో శ్రమపడ్డ, ప్రపంచం గుర్తించని, ప్రపంచంకి తెలియని, మనకెవరికీ తెలియని ఎన్నో లడాయిలు మన చుట్టే ఉంటాయి. సో అటువంటి లడాయిలను తెరపై చూపించడమే నా లడాయి విత్ వరుణ్ రాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఇది నా ఫస్ట్ పాడ్కాస్ట్. యాక్చువల్గా నేను అన్ని లిస్ట్ డౌన్ చేసి పెట్టుకున్నాను. సో ఎవరెవరితో పాడ్కాస్ట్ చేయాలి ఏంటి అనేది నేను ఒక 20-30 మంది పేర్లు రాసి పెట్టుకున్నాను. కానీ ఎవరి పాడ్కాస్ట్ ఫస్ట్ చేయాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. సో నా 2-3 నా మిత్రులు, నాకు తెలిసిన వాళ్ళను అడిగాను, పాడ్కాస్ట్ చేయండి ఫస్ట్ పాడ్కాస్ట్ అని. కానీ వాళ్ళు ఫస్ట్ పాడ్కాస్ట్ మీరు ఎవరిదన్నా చేయండి, తర్వాత పాడ్కాస్ట్ మేము చేస్తాము అని అన్నారు. సో ఈ టైంలో నేను ఆలోచించాను, ఎవరిది చేయాలి ఫస్ట్ పాడ్కాస్ట్ అని. సో ఈ ఛానల్ పేరే నా లడాయి విత్ వరుణ్ రాజ్. ఇన్నేళ్ళ నా జీవితంలో నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, చాలా సమస్యలు ఎదుర్కొన్నాను, జీవితంలో చాలా ఒడిదుడుకులు చూశాను. సో ఇన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని నా లడాయిని నేను కొనసాగించడానికి, ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని నిలబడి ముందుకు సాగడానికి నాకు స్ఫూర్తి ఎవరు? నాకు స్ఫూర్తి నా తల్లిదండ్రులే. ఎందుకంటే వారి లడాయిని, వారు జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలను, సంఘర్షణలను చాలా దగ్గరగా చూశాను. సో నాకు స్ఫూర్తినిచ్చిన తల్లిదండ్రులతోనే నా ఫస్ట్ పాడ్కాస్ట్ చేయాలనుకున్నాను. సో నా ఫస్ట్ పాడ్కాస్ట్ నేను మా తండ్రి గారు పి సుధాకర్ రాజ్ గారితో నా ఫస్ట్ పాడ్కాస్ట్ మొదలు పెడుతున్నాను. హాయ్ డాడీ, వెల్కమ్ టు నా లడాయి విత్ వరుణ్ రాజ్. దిస్ ఇస్ మై ఫస్ట్ పాడ్కాస్ట్. సో ఫస్ట్ పాడ్కాస్ట్ నేను మీతోటే మొదలు పెడుతున్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో డాడీ, మీరు మీ లడాయి గురించి, మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, సంఘర్షణలు, జీవితంలో మీరు చూసినటువంటి ఒడిదుడుకులు, సో వాటిని మీరు అధిగమించిన తీరు, ఇవన్నీ మా వ్యూవర్స్తో మీరు పంచుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ యొక్క ముఖ్య లక్ష్యమే, జీవితంలో చాలామంది సక్సెస్ రాలేదనో, ఏదో పోయిందనో, డబ్బు సంపాదించలేదనో, ఓడిపోయామనో, పరీక్ష ఫెయిల్ అయ్యామనో, ఏదో ఒక ఇదితో జీవితంలో నిరాశ చెంది ఇంతేనా అనుకుంటూ ఉంటారు. బట్ ఏది ఏమైనా, ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా, ఏది ఎక్కడున్నా, జీవితాన్ని ఆస్వాదించడం, జీవితాన్ని ఆనందంగా గడపడం అనేది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది మనం మర్చిపోతున్నాం. సో మీ లడాయి ద్వారా ఎంతో కొంతమందికి మనం ఆ ఆనందాన్ని, జీవితాన్ని ఆస్వాదించడానికి ఒక ఆశను మనం కలిగించగలిగితే ఈ పాడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం నెరవేరుతుంది. సో ముందుగా మీరు ఎక్కడ పుట్టారు నాకు తెలుసు, బట్ మన వ్యూవర్స్కి అందరికీ తెలియాలి కాబట్టి, సో మీరు మీ కుటుంబం గురించి, మీ తల్లిదండ్రుల గురించి, మీరు ఎక్కడ పుట్టారు, సో వేర్ యూ స్టార్టెడ్, మీ చైల్డ్హుడ్, ఎడ్యుకేషన్, మీ మిత్రులు, ఇలా విల్ స్టార్ట్ అండ్ స్లోలీ. మీ జీవితం నేను దగ్గర నుండి చూశాను కాబట్టి మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికో లేదా మీ జీవితంలో ఉన్న సంఘర్షణలు తెలుసుకోవడానికి ఎక్కువ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు నాకు, ఎందుకంటే మిమ్మల్ని దగ్గరగా చూశాను కాబట్టి. సో ప్లీజ్, ఓవర్ టు యూ. నేను పుట్టింది రంజోల్, జహీరాబాద్ మండల్, సంగారెడ్డి జిల్లా. మా నాన్నగారు ప్రభుత్వ టీచరు, హార్డ్ వర్కింగ్ మ్యాన్, 6 సంతానము, తల్లిదండ్రులు. ఆయన సంసార భారం మోయలేక ప్రైవేట్ జాబ్ కూడా చేసేవాడు, పార్ట్ టైం. ఆ విధంగా మమ్మల్ని పెద్దగా చేసి, తీరా మేము ఉద్యోగార్హత సంపాదించే వరకు అతను చనిపోవడం జరిగింది. ఆ స్టేజ్ నుంచే నేను స్ట్రగుల్ చేయడం మొదలుపెట్టాను. ఈ లడాయి మొదలైంది. మా లడాయి మొదలైంది. ఆ లడాయిలో నేను చాలాసార్లు ఓడిపోయాను. ఎన్నో రకాలుగా ఓడిపోయినా ఎప్పుడూ నేను బాధపడలేదు. నెక్స్ట్ స్టెప్ ఒకటి పోతే ఇంకొకటి అనే విధంగా నేను ఎప్పుడూ ఓడిపోకుండా నా లడాయి కొనసాగిస్తూనే ముందుకు సాగాను.
అందులో మొట్టమొదటగా నా క్యారియర్ స్టార్ట్ అయింది హెచ్ఎంటి బేరింగ్స్ నుంచి. అక్కడ ఒక 12 ఏళ్ళు నా ఉద్యోగం చేయడం జరిగింది. ఇష్టం లేకపోయినా కూడా చేసి అది వదిలేసి రకరకాల వ్యాపారాలు చేశాను. ఆ వ్యాపారాల ద్వారా నేను నష్టపోయినా బోలెడంత ఆత్మస్థైర్యం నాకు వచ్చింది. ఆ వ్యాపారాల వల్ల ఎంతో నేర్చుకున్నాను. సమాజం గురించి, వ్యాపారం గురించి, బిజినెస్ ట్రిక్స్ గురించి నేర్చుకోవడం వల్ల నేను ఒక మనిషిలా తయారైంది. దాదాపు 40వ సంవత్సరంలో నేను ఒక వ్యక్తిగా తయారైన. నేను అంతవరకు నేను అన్ని ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు భయపడకుండా నా జీవనాన్ని కొనసాగిస్తూ నా పిల్లలకు నాకు తోచినంత వరకు సలహా సహకారాలు ఇచ్చి వాళ్ళను మంచిగా సెటిల్ అయినందుకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే మీరు మీ మొదటి ఉద్యోగం హెచ్ఎంటి బేరింగ్స్ అన్నారు కదా, ఏ వయసులో మీరు మొదటి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు? 20వ సంవత్సరం 28th ఇయర్ నేను ఉద్యోగంలో జాయిన్ అయినా. సో 20 సంవత్సరాలప్పుడు మీరు ఉద్యోగంలో జాయిన్ అయినా. సో అప్పుడు మీరు ఏ రకంగా, అంటే అప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఏంది? మీ తండ్రి గారు అప్పటికే చనిపోయారు. సో తండ్రి గారు చనిపోయిన తర్వాత మా అమ్మగారికి పెన్షన్ వచ్చేది. మా అన్నగారు, మా అమ్మగారు, ఇద్దరు తమ్ములు కూడా అటు ఇటుగా నా దగ్గర కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు, ఈ విధంగా వాళ్ళ చదువులు కొనసాగినాయి. వాళ్ళు కూడా తొందరగా సెటిల్ అయ్యారు. మా అంత కష్టపడాల్సిన అవసరం వాళ్ళకి రాలేదు. అన్ని విధాలా వాళ్ళకు తొందరగానే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేసినాయి. వాళ్ళు కూడా మంచిగా సెటిల్ అయిపోయిండ్రు. ఆ స్టేజ్లో నేను యాక్చువల్గా నాకు మొదటి ఫెయిల్యూర్ ఎక్కడ అంటే ఐటీఐ చేయడమే నా ఫెయిల్యూర్. నాకు ఇష్టం లేకుండా దాన్ని బలవంతంగా నా మీద రుద్ది ఆ ఐటీఐ చేయడం వల్ల నాకు సామాజిక జీవితానికి నేను దూరం అయిపోయాను. కంపెనీలో పనిచేయడం వల్ల అట్లాంటి పరిస్థితిలో నేను ఉద్యోగం వదిలిపెట్టి నా జీవన భృతి కంటే ముఖ్యంగా సామాజిక కోణంలోనే ఆలోచించి నేను చాలా పట్టుదలతోని అన్ని పార్టీల యొక్క అభిమానాన్ని చేకూరింది నాకు. పార్టీతో సంబంధం లేకుండా నేను ఎన్నో పనులు చేయగలిగాను. అందరి మధ్యలో మంచి పేరు తెచ్చుకున్నాను. ఆ విధంగా ఆ కంటిన్యూషన్లో కొన్ని సంవత్సరాల తర్వాత నేను మా అబ్బాయి చదువుల కోసమని హైదరాబాద్ షిఫ్ట్ కావాల్సి వచ్చింది. అయితే ఇందులో మీరు హైదరాబాద్ షిఫ్ట్ కాకముందు కొన్ని మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న సంఘర్షణలు, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు అనే దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా మీరు ఇప్పుడు 12 సంవత్సరాలు మీరు హెచ్ఎంటి బేరింగ్స్లో చేశారు. సో ఆ హెచ్ఎంటి బేరింగ్స్లో మీరు ఉద్యోగం వదిలే సమయానికి అక్కడ మీ సిచ్యువేషన్ ఎలా ఉండింది? మీకు కంపెనీలో మీకు ఎటువంటి ఇంప్రెషన్ ఉండేది? ఆ ఉద్యోగం చేసేటప్పుడు కూడా నేను బెస్ట్ ఆర్టిషన్, అంటే మంచి ఎంప్లాయీగా నాకు పేరుండేది. చాలా కమిటీలలో నన్ను మెంబర్గా కూడా అపాయింట్ చేశారు. అందులో కూడా నేను చాలా విషయాల గురించి చెప్తే మా మేనేజర్స్, జనరల్ మేనేజర్ కానీ మేనేజర్స్ కానీ ఆశ్చర్యపోయేవాళ్ళు. కోపం కూడా వచ్చేది వాళ్ళకి. ఆ రోజులలోనే నేను పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాస్ కావడానికి కారణం ఏంది అనేది నేను ఆ రోజే స్టడీ చేసి ప్రొడక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం, కాస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం, కాస్ట్ ప్రొడక్షన్ కంటే సేల్ ప్రైస్ కంటే కాస్ట్ ప్రైస్ పెరిగిపోవడం, ఇది నాకు నచ్చలేదు. అదే విషయం నేను మేనేజ్మెంట్తో ప్రస్తావిస్తే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అయినా అంటే గౌరవంగానే, కాకపోతే వాళ్ళకి నచ్చలేదు అది ఆ విషయం. ఆ విధంగా నాకు ఎందుకో అది జాబ్ సాటిస్ఫై లేదు. మీకు జాబ్ సాటిస్ఫై అనిపించలేదు. ఎందుకంటే మీ జనరేషన్లో ప్రాబ్లీ ఇది 1980s జరిగి ఉంటుంది. అవును. సో 1980s ఒక
పబ్లిక్ సెక్టార్కి చెందిన కంపెనీలలో అప్పటికి బిహెచ్ఈఎల్, హెచ్ఎంటి ఇవన్నీ టాప్ కంపెనీస్గా ఉండేవి. అవును. సో అటువంటి మంచి అవకాశాన్ని ఎవరు వదులుకోరు. కానీ మీరు ఏ ధైర్యంతో అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని అంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉన్న శాలరీని హైదరాబాద్లో జీవనం కొనసాగిస్తూ హైదరాబాద్లోనే ఉంటూ మంచి కంపెనీలో ఉంటూ అయినా కూడా అంత కంఫర్ట్ లైఫ్ని అంత కంఫర్ట్ ఇదిని వదిలేసి మీరు మళ్ళీ తిరిగి మీ సొంత ఊరికి వెళ్ళారు. అవును. మీ సొంత ఊరికి వెళ్ళడానికి కారణం ఏంటి? దానికి స్ఫూర్తి ఏంటి? ఏ ధైర్యంతో మీరు సొంత ఊరికి వెళ్ళారు? అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? ఇటు నాకు ఉద్యోగం వదిలిన తర్వాత నేను ఏదో ఒకటి చేయాలనుకున్న బిజినెస్ కానీ ఉద్యోగం అయినా సరే చేద్దామని యాక్చువల్గా అనుకున్నా. తీరా నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నాకు ఉద్యోగం మీద మనసు రాలేదు, చేయాలని అనిపించలేదు. ఇమ్మీడియట్గా కొత్త ఆలోచన చేద్దాం, ఏదో ఒకటి మంచి బిజినెస్, కొత్తది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది అయి ఉండాలి కాబట్టి అని ఆలోచించి అప్పటికి హైదరాబాద్లో హోటల్సే తప్ప మెస్సులు లేవు. భోజనానికి మంచి భోజనం అనేది దొరికేది కాదు. ఓకే. ఆ విషయం నన్ను చాలా ఆకర్షించింది. అందుకే శ్రీనివాస మెస్ అని ఒక తక్కువ ధరతో ఒక 20,000 రూపాయలతో మెస్సు ప్రారంభించడం జరిగింది. ఫర్నిచరు, సామాన్లు, వంట సామాను అంతా కలిపి ఒక 20,000తో. ఇది ఏ సంవత్సరంలో? 86, 86లో. ఓకే. 86 డిసెంబర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అది మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నది. ఎంత అంటే చాలా మట్టుకు విఐపీలు, సెలబ్రిటీలు కూడా మా మెస్ నుంచి భోజనం తెప్పించుకునేవారు. లేకపోతే టిఫిన్ చేసేవాళ్ళు కానీ భోజనం చేసేవాళ్ళు కాదు. అంత మంచి రుచి పేరు తెచ్చుకుంది ఆ మెస్సు. విఐపీలు, సెలబ్రిటీలు అంటే లైక్ పొలిటీషియన్స్ లేకపోతే ఈవెన్ చంద్రబాబు కూడా నా దగ్గర 2 సార్లు భోజనం చేశాడు. ఓకే. చంద్రబాబు కూడా నా భోజనం 2 సార్లు పంపించడం జరిగింది. అక్కడికి కాన్స్టిట్యున్సీ వచ్చినప్పుడు, ఆయన పర్యటనలో ఉన్నప్పుడు 2 సార్లు భోజనం కూడా ఇవ్వడం జరిగింది. అందరూ బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ ఆఫీసర్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, పోస్టల్ డిపార్ట్మెంటు, అదర్ ఆఫీషియల్స్. ఇది మెస్ బిజినెస్ మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు? మెస్ బిజినెస్ అంటే 86 నుంచి 90, దాదాపు 10 ఏళ్ళు చేశాను. 10 ఏళ్ళు చేశారు. మళ్ళీ ఎందుకు మెస్? 10 ఏళ్ళ తర్వాత మధ్యలో వీడియో లైబ్రరీ అందులో పెట్టడం జరిగింది. సేమ్. ఓకే. మెస్ ప్లస్ వీడియో లైబ్రరీ 2 కంబైన్ చేయడం వల్ల మెస్ మీద కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నది. ఏ ఇయర్లో వీడియో లైబ్రరీ జాయిన్ అయింది మీ మెస్ బిజినెస్? 91లో. అప్పట్లో వీడియో లైబ్రరీ బిజినెస్ బాగా ట్రెండ్లో ఉంది కాబట్టి అప్పుడు స్టార్ట్ చేసినాం. 95, 96 వరకు వీడియో లైబ్రరీ కూడా 2 కూడా దివాలా తీసినాయి. 2 దివాలా తీసి సిటీ కేబుల్ రావడము, వాటి వల్ల వీడియో లైబ్రరీ మొత్తం పోయింది. 2 పోయినాయి, 2 బిజినెస్లు పోయినాయి. ఓకే. ఆ దశలో నేను ఒక కంపెనీ కూడా పెట్టాలనుకున్నా. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కూడా పెట్టాలనుకుని అగ్రో ఫార్మ్స్కి సంబంధించింది మొత్తం ప్రాజెక్ట్ మొత్తం రెడీ అయింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా అయింది. ఫండ్స్ ఒకటి అవసరం ఉండే, ఫండ్స్ పెట్టి ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా చేద్దామని అనుకున్నాం. కాకపోతే ఒక 2 డైరెక్టర్ పొజిషన్లో ఉన్న వాళ్ళ అవకతవకల వల్ల అది అక్కడికి ప్రాజెక్ట్ ఆపేయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇది నాకు తెలిసి అప్పట్లో మీరు ఇప్పుడు మనం ఏదైతే రీసెంట్గా అగ్రి గోల్డ్ అని ఒక ప్రముఖ సంస్థ చూసినాం, అఫ్ కోర్స్ అది కూడా ఇప్పుడు లేదు. కాకపోతే వాళ్ళ లోపల ఉన్న లోపాలను మేము సరి చేసుకుంటూ దాన్ని రిజాల్వ్ చేసుకుంటూ జనాల దగ్గర డబ్బులు తీసుకొని పెట్టకూడదని మా ఆలోచన. డబ్బులు జనాల దగ్గర తీసుకుని ముంచేసిన కంపెనీలే ఉన్నాయి. కాకపోతే అట్లా కాకూడదని దానికి విరుద్ధంగా మంచి లాభాలు సంపాదించాలని తక్కువ ఖర్చుతో, అది కూడా తక్కువ ఖర్చుతోనే, ఒక డైరెక్టర్ ల్యాండ్ ఇచ్చిండు, ఒక డైరెక్టర్ డబ్బులు ఇచ్చిండు.
ఆ విధంగా అది మంచి ప్రోగ్రామే. కాకపోతే అది కూడా కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది. దాని తర్వాత నేను హైదరాబాద్ రావడం జరిగింది. అంటే మీరు హైదరాబాద్ రాకంటే ముందు నేను సనత్ నగర్లో 12 ఏళ్ళు ఉన్నాను. అక్కడ కూడా నా క్యారెక్టర్ అట్లానే ఉండేది, చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ మంచి మంచి మిత్రులు ఉండేవాళ్ళు. కొత్తగా నేను హైదరాబాద్ వచ్చిన 2 ఏళ్ల లోపలనే నన్ను వాళ్ళ కమిటీలో నన్ను జాయింట్ సెక్రటరీగా నన్ను తీసుకోవడం జరిగింది, ఇక్కడ సనత్ నగర్లో. ఆ సమయంలోనే బహుశా హైదరాబాద్లోనే ఫస్ట్ టైం గణేష్ ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి. అప్పటి హైదరాబాద్లో అన్నదానం లేదు, ఎక్కడ లేదు, ఎవరి దగ్గర లేదు. నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ ఎక్కడ అన్నదానం లేదు. ఇది ఏ ఇయర్లో? ఇది 86లో 86లో జాబ్ వదిలేసిండ్రు. 83-84 ఉంటుంది అది అప్రాక్సిమేట్గా. అది ఫస్ట్ టైం. ఎందుకంటే మాకు వచ్చే చందా డబ్బులు ఊరేగింపులకు పూజలకు సరిపోయేది. కాబట్టి దీనికి ఎక్స్ట్రా అమౌంట్ కావాలంటే నేను ఆ కమిటీతో ఛాలెంజ్ చేసి నేను పర్సనల్గా తీసుకున్నాను. ఓకే. నొక్కడే కృషితోనే మొత్తము జనాలకు ఆఫర్ చేయడం జరిగింది. మీకు ఇష్టం వచ్చినట్టు బియ్యం, చింతపండు, నూనె, ఏదైతే పబ్లిక్ ఉన్నా సరే అన్నదానం చేయడానికి కావాల్సిన సామాన్ ఏదైతుందో అది పబ్లిక్. ఒక 3 రోజుల టైం ఇచ్చినాం వాళ్ళకి. 3 రోజుల టైంలో దాదాపు 4 బస్తాల బియ్యము, ఒక 2000 మంది వరకు భోజనాలు ఆ రోజు పెట్టగలిగినాం మేము. సో ఫస్ట్ టైము మీరు హైదరాబాద్లో గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున ఆ గణేష్ నవరాత్రులలో ఫస్ట్ టైము అన్నదాన కార్యక్రమం మొదలు చేయడం మీకు తెలిసినంత వరకు అదే ఫస్ట్ టైం. మమ్మల్ని చూసి హడావిడిగా తెల్లవారే ఎర్రగడ్డలో వేరే ఉత్సవ కమిటీ గోకుల్ థియేటర్ యజమానులు ఉండేవాళ్ళు. వాళ్ళ యజమానంలో వాళ్ళు హడావిడిగా 2 రోజుల్లో నిమజ్జనం ఉంది కాబట్టి హడావిడిలో వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. బట్ ఆ ఐడియా తీసుకురావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఫస్ట్ టైం నా ద్వారానే జరిగింది. అయితే మీరు ఇందాక మీరు చెప్పినట్టు మీరు మెస్సు ప్రారంభించారు, సక్సెస్ చూశారు, ఫెయిల్యూర్ చూశారు. మీన్ పీక్ స్టేజ్లో ఇక్కడ మంచి పొజిషన్లో ఉంటూ వదిలేసి ఊరికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ మెస్ పెట్టి పీక్ స్టేజ్ చూసి అది లాస్ అయ్యి అది తీసేశారు. దాని తర్వాత మీరు అన్నట్టు అగ్రో ఫార్మ్ కంపెనీ ఒకటి అనుకున్నారు, అది చేద్దాం అనుకుని సరే కొన్ని అనివార్య కారణాలు అది కూడా కుదరలేదు. బట్ దాని తర్వాత మీరు హైదరాబాద్ రాకన్నా ముందు, అంటే నేను దగ్గరగా మిమ్మల్ని చూసిన కాబట్టి హైదరాబాద్ రాకన్నా ముందు కూడా మీరు 2-3 ప్రయత్నాలు చేసిండ్రు. నాకు తెలిసి మీరు అప్పట్లో ఎస్టీడీ బూత్లు ఉండేవి. సో మీరు ఎస్టీడీ బూత్లో కూడా పనిచేసిండ్రు. అంటే నేను ఎస్టీడీ బూత్లో పని చేయలేదు, అప్పటికి అది కొత్త సిస్టమ్. అది ఎస్టీడీ బూత్, ఎలక్ట్రానిక్స్, క్యాలిక్యులేటింగ్, బిల్లింగు వాళ్లకు తెలియక అకౌంట్స్ సరిగా రాకపోతే వాళ్ళకు ఒక 2-3 నెలలు నేను అక్కడ పనిచేసి వాళ్ళకి అన్ని సెట్ చేసి, అకౌంట్స్ అన్ని సెట్ చేసి, సిస్టమేటిక్గా తయారు చేసి, రోజు కలెక్షన్ ఎంత అనేది ఒక లిస్ట్ తయారు చేయడానికి నేను వాళ్ళకి కోఆపరేట్ చేసిన. అదొక ఎక్స్పీరియన్సే, నాకు ఎక్స్పీరియన్సే. అది పెద్ద జీతం కాదు, అదేమీ పెద్ద ఉద్యోగం కాదు. అండ్ ఐ థింక్ మధ్యలో ఈ గ్యాప్లో మీరు వాచెస్ బిజినెస్ కూడా చేసిండ్రు. అవును, అవన్నీ లాభం వచ్చింది, అది మంచి లాభమే వచ్చింది. షార్ట్ టర్మ్ బిజినెస్ తొందరగానే అది స్కీమ్, అది మనీ సర్క్యులేటింగ్ స్కీమ్ లాగా. అది కొద్ది రోజులు 4-5 నెలల్లోనే అది ఆగిపోయింది. దాని తర్వాత మీరు ఈవెన్ ఈ స్టీల్ షాప్ కూడా ఒకటి పెట్టారు నాకు తెలిసి. అలా చాలా చేసిన అవి పెద్ద ఏంటంటే మీరు మీ లైఫ్లో మీకు నచ్చిన పని చేయడానికి ఎంత రిస్క్ అయినా చేసిండ్రు. ఆ నచ్చిన పని చేసే ప్రాసెస్లో ఎన్నిసార్లు ఒడిదుడుకులు వచ్చినా, ఎన్నిసార్లు ఓడిపోయినా ప్రయత్నం మాత్రం ఆపలేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి కాకపోతే ఒకటి చేసుకుంటూనే ముందుకెళ్ళారు. కానీ ఆగిపోవడము, భయపడము, బాధపడడం ఇవాళ రేపు ఎలా ఉంది అంటే
ఓ చిన్న పని, ఓ చిన్న ఉద్యోగం పోతేనో, చిన్న ఉద్యోగం ఏదన్నా లాస్ అయితేనో, ఏదైనా కూడా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి అయిపోయింది నా లైఫ్ అనుకునే వాళ్ళకు నేను ఈ పాయింట్‌ని హైలైట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఓవరాల్‌గా లైఫ్ మొత్తంలో మీరు కెరియర్ బిగినింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 20 పీక్స్, డౌన్స్, పీక్స్, డౌన్స్, పీక్స్, డౌన్స్ ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో మీరు ఎక్కడేమి ఆస్తులు సంపాదించుకోలేదు, ఏమి డబ్బులు కూడబెట్టుకోలేదు, ఏమి బ్యాంక్‌లో బ్యాలెన్స్‌లు ఎయలేదు. కానీ మీ ప్రయత్నము, మీ ప్రయాణము ఎక్కడ ఆగలేదు. సో, ఈ ధోరణి అనేది ఇప్పుడున్న జనాలకి ఇది చాలా ఇంపార్టెంట్. ఏది ఎండ్ కాదు. ఏది ఆగిపోదు. ఇది ఆగిపోయింది అంటే ఇంకో స్టెప్ ముందుకెళ్ళాల్సింది. ఇక్కడ ఆగిపోయాము, ఇది అయిపోయింది అనుకుంటే అయిపోద్ది. ఇది అయిపోయింది నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనతోటి మనం ముందుకెళ్ళగలిగితే ప్రయత్నం, ప్రయాణం ఎప్పుడైతే కొనసాగుతూ ఉంటుందో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సో, అటువంటి ఇంకొన్ని ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘర్షణలు, కొన్ని విశేషాలను మనం తెలుసుకున్నాం. సో, మీరు ఈ ప్రయాణం హైదరాబాద్‌లో ఇది ముగిసింది. నాకు తెలుసు ఈవెన్ వీడియో లైబ్రరీలో కానీ, మెస్‌లో కానీ మీరు సింగిల్ హ్యాండెడ్‌గా మెస్ వర్క్ చేసినప్పుడు మీరు సింగిల్ హ్యాండెడ్‌గా మెయింటైన్ చేశారు. అవును. ఈవెన్ వీడియో లైబ్రరీ వచ్చినాక కూడా నాకు తెలిసి నేను చాలా దగ్గరగా చూసిన కాబట్టి వీడియో లైబ్రరీ, మెస్ 2 కలిపి కూడా మీరు సింగిల్ హ్యాండెడ్‌గా చూసేవారు. అంటే అది క్యాసెట్స్ కొనుక్కోవడం కానివ్వండి, వీసీపీలు రిపేర్ ఉండడం కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, అక్కడ లీగల్‌గా వచ్చే సోషల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. డొమెస్టిక్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏ వచ్చినా కూడా మీరే యువర్ ద ఫ్రంట్ ఫేస్ ఎదుర్కొనేవాడిని. మీరే ఎదుర్కొనేవారు. సో, ఇన్ని స్ట్రగుల్స్ చేసినా కూడా ఇక్కడ కూడా వ్యాపారం చేయడము, మీ అనుభవాన్ని, మీ కష్టాన్ని, మీ ఇదిని మీరు ఇచ్చుకుంటూ పోయిండ్రు. సరే దాని బెనిఫిట్స్ వచ్చాయా రాలేదా అనేది సెకండరీ. అంటే మీరు ఎప్పుడు బెనిఫిట్స్ రావాలని కోరుకొని చేయలేదు ఏ పని. మీరు ఎప్పుడు మీకు నచ్చిన పని మీకు నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళారు. సో, అందుకే ఇంత దూరం వచ్చింది మీ జర్నీ. అదే మాకు స్ఫూర్తి. సో, మీ జర్నీ హైదరాబాద్‌లో ముగిసిన తర్వాత హైదరాబాద్‌కి రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే చాలా ఒడిదుడుకులు, అప్పుడు సొంత ఊరు, పుట్టి పెరిగిన ఊరు, వ్యాపారాలు చేసిన ఊరు, పేరు, ప్రఖ్యాతలు, సర్కిలు, అంటే మీకు ఎమ్మెల్యే స్థాయిలో మీ సర్కిల్ ఉండేది నాకు తెలుసు. అవును. సో, ఎమ్మెల్యే స్థాయిలో సర్కిల్ ఉండేది. మీరు కావాలనుకొని ఏదన్నా వ్యాపారం చేయాలనుకుంటే కూడా మీకు లక్షలు పెట్టుబడడానికై రెడీగా ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని సంప్రదించడం జరిగింది, మిమ్మల్ని అడగడం జరిగింది. కానీ మీరు మొండిగా అక్కడ ఉండొద్దు అని నిశ్చయించుకొని వచ్చారు. బహుశా మీరు అక్కడే ఉండి వ్యాపారం చేయాలనుకుంటే నాకు తెలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు ఏ జీతంకి పనిచేసిండ్రు, ఎంత కష్టపడి పనిచేసిండ్రు నాకు తెలుసు. మీరు కోరుకుంటే సొంత ఊర్లో ఉండి ఎంతో మంచి ఎంతో మంచి లగ్జూరియస్ మంచి లైఫ్ మీరు ఉండేది మీకు. బట్ స్టిల్ యూ కేమ్ టు హైదరాబాద్ అంత బలంగా, అంత మంచి లైఫ్, అంత సర్కిల్, పుట్టి పెరిగిన ఊరు. ఇప్పుడు నేను పుట్టింది పెరిగింది ఎల్బీనగర్. నన్ను ఈ ప్లేస్ వదిలేసి పొమ్మంటే నేను పోను. నాకు అంత ధైర్యం లేదు. అటువంటి టైంలో ఏ నమ్మకం, ఇక్కడ ఎవరు తెలియడు, ఇక్కడ ఏం పరిచయాలు లేవు, చేతిలో ఉద్యోగం లేదు, పోనీ ఉద్యోగం ఇప్పిస్తా అన్నవాడు లేదు, లేదా నువ్వు రారా నేను నీకు ఇక్కడ జాబ్ పెట్టిస్తా, ఆడ జాబ్ పెట్టిస్తా అన్న పరిస్థితి కాదు. అసలు ఏ ధైర్యంతో అక్కడి నుంచి ఇల్లు మొత్తం ఖాళీ చేసి డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చేసారు. చేతిలో మీకు ఉద్యోగం లేదు, నా అమ్మకు ఉద్యోగం లేదు. ఏ ధైర్యంతో మీరు ఇద్దరు ఇక్కడికి వచ్చిండ్రు? అసలు రావడానికి కారణం ఏంది? ఎందుకు వచ్చారు? ఏ ధైర్యంతో వచ్చారు? యాక్చువల్గా నేను 3 ప్లేసులు సెలెక్ట్ చేసుకున్నా. ఒకటి బాంబే, వైజాగ్, హైదరాబాద్. 3 ప్లేసులలో ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తున్న సమయంలో, ఆల్రెడీ నేను వెళ్దామని డిసైడ్ చేసుకున్న సమయంలో మా బాబు అంటే నేనే 10th అయిపోయి ఇంటర్లో జాయిన్ కావాలి. అయితే హైదరాబాద్ రావడానికి నిరాకరించాడు. రాను, నేను హైదరాబాద్లోనే చదువుతానని అనడం జరిగింది. ఇక అప్పుడు నేను హైదరాబాద్ వైపే మొగ్గు చూపిన. 2 వైపు ఎన్నో కారణాలు ఆలోచించిన తర్వాత అమ్మాయి పెళ్ళి ఉంటుంది, బంధువులు ఉన్నారు, వీళ్ళందరిని వదిలిపెట్టి నేను వైజాగ్ బాంబేకో వెళ్తే చాలా కష్టమవుతుంది, రిలేషన్లు మెయింటైన్ చేయలేం. కాబట్టి నేను ఇక లాస్ట్కి హైదరాబాద్కే ప్రిఫర్ చేసిన. ఆ ప్రిఫర్ చేయడంతోనే ఒక 2700 రూపాయలు నా జేబులో ఉన్నాయి. నేను హైదరాబాద్ వచ్చేవరకు ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని దాంట్లో ఉండడం జరిగింది. అనుకోకుండా 2700 రూపాయలు
అప్పుడు మా ఇంటి కిరాయి 700. ఆ 2,700 రూపాయలు ఉంటే అనుకోకుండా 15 రోజులు రామోజీ ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి ఒక యాడ్ చూడడం జరిగింది. అది మర్చెండైజ్ డిపార్ట్మెంట్లో, ఈనాడు పేపర్లో. ఈనాడు పేపర్లో. ఆ హడావిడిగా నేను పొద్దున యాడ్ చూసి 12 గంటల వరకు వెళ్ళడం జరిగింది అక్కడికి. వెళ్ళిన తర్వాత హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా అప్లికేషన్ చూస్తూనే సెలెక్ట్ అయినంత హడావిడి చేసేసిన వాళ్ళు. తర్వాత పోటీల మీద నన్ను 3 డిపార్ట్మెంట్స్ తీసుకోవడానికి రెడీ అని, మర్చెంటైజ్, హాస్పిటాలిటీ, బెవరేజెస్. అంటే మీకున్న ఎక్స్పీరియన్స్, బిజినెస్ లో మీకున్న బిజినెస్, ఎక్స్పర్టైజ్, అదే మిత్రులారా, మనం చేసే ఏ పని వృధా కాదు. ఆ పని మనకు ఆ క్షణంలో ఫెయిల్యూర్ ఇవ్వచ్చు, కానీ మన అనుభవం ఇంకో అవకాశానికి దారి చూపిస్తుంది. అతి తక్కువ జీతం అది అయినా కూడా నేను చేయడానికి రెడీ. ఎంత మీ శాలరీ అప్పుడు? నా శాలరీ 1300. 1300 రూపాయలు. అప్పుడు మా ఇంటికి 700, మా నాన్నగారు శాలరీ 1300, మా అమ్మగారు కూడా ప్రైవేట్ టీచర్గా చేశారు, తన శాలరీ 700. సో మా అమ్మగారు శాలరీ తీసుకుంటే ఇంటి లోపల కూడా వచ్చేవారు కాదు. 700 శాలరీ తీసుకొని కింద ఇంటి ఓనర్ కిరాయి ఇచ్చేసి ఇంట్లోకి వచ్చేవారు. సో అలా మా అమ్మ నెల మొత్తం కష్టపడిన జీతం మా కిరాయికి వెళ్ళేది. మా నాన్నగారికి వచ్చే 13, అంటే అప్పుడు 1300 చాలా చిన్న అనిపించింది, కానీ అప్పటికి 400 రూపాయలు కిరాణా సామాన్ వచ్చేది. 400 రూపాయలు, కానీ అప్పటికి 1300 శాలరీ చిన్నగా అనిపించింది. కానీ ఇప్పటికీ అంటే మా డాడీ చేశారని కాదు, నాకు రామోజీ గ్రూప్ తోటి ఆ సంబంధం ఉంది. సో ఇప్పటికీ మా ఫ్యామిలీ, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, సమ్ ఆర్ అదర్ వే, రామోజీ గ్రూప్ నుంచి మాకు బెనిఫిటే జరిగింది ఎప్పుడు. మంచిది. సో బయట రాగానే మా నాన్నగారికి జాబ్ దొరకడం. ప్రత్యేకంగా నేను రామోజీ ఫిలిం సిటీలో నేర్చుకున్నది ఏంటంటే సేల్స్, హాస్పిటాలిటీ, పబ్లిక్ రిలేషన్, ప్లస్ చురుకుదనము. చాలా యాక్టివ్గా ఉండేవాడిని ఆ ఏజ్లో. నాకు అందరికంటే నేనే ఏజ్డ్ పర్సన్ యాక్చువల్లీ. మీ ఏజ్ ఎంత ఉంటే అప్పుడు ఫిలిం సిటీలో? 45 అనుకుంటా. 45 ఇయర్స్. 45 ఇయర్స్కి 20 ఇయర్స్ చేయాల్సిన సేల్స్ మెన్ జాబ్ ఉండేది మా డాడీకి. పొద్దున్నే 7 గంటలకు బాక్స్ కట్టుకొని బయలుదేరి వెళ్ళిపెట్టేవాళ్ళు, మళ్ళీ సాయంత్రం 7:30కి వచ్చేవాళ్ళు. వారంకి ఒక వీక్ ఆఫ్ ఉండేది, అది సండే ఉండేది కాదు. బట్ ఎక్కడ ఆయన ఆపకుండా ఎన్ని సంవత్సరాలు చేసింది డాడీ? 7 ఇయర్స్ చేసిన. 7 ఇయర్స్ చేశారు. బహుశా అప్పటికి మేము డిగ్రీ కంప్లీట్ అయింది మా చెల్లి. అక్కడ కూడా రామోజీ ఫిలిం సిటీలో కూడా పై అధికారులు, జిఎం కానీ వైస్ ప్రెసిడెంట్ లెవెల్ వాళ్ళు ఎవరైనా వస్తే ఎంప్లాయీస్ అందరూ ఒక మూలన నిలబడేవాళ్ళు, ముందుకు వచ్చేవారు కాదు, వాళ్ళతోని మాట్లాడేవాళ్ళు కాదు. ఈవెన్ నేనైతే వాళ్ళే కాదు, ఈవెన్ రామోజీరావు వచ్చినా, రామోజీరావు కొడుకులు కోడళ్ళు వచ్చినా కూడా నేను ముందుండి వాళ్ళకి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. యాక్చువల్గా రామోజీరావు గారి ఫ్యామిలీ కోరుకునేది కూడా భయపడి దూరం జరగడం కోరుకోరు. నేను ఈనాడు గ్రూప్లో పనిచేసి, వాళ్ళు కామన్ పబ్లిక్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అంటే వాళ్ళకు ఇది పైన చూపించాలి, మేము ఏం డీలం చేరవాలని ఫీలింగ్. ఆయన ఎంత మనస్తత్వం అంటే రామోజీరావు గారు, నేను ఆయన ముందు ఎంత చిన్న ఒక ఉద్యోగస్తుని, మామూలు వ్యక్తిని, నేను నమస్కారం చేసినా కూడా ఆయన కూడా తిరిగి నమస్కారం చేసేవాడు. వాళ్ళు అంత డౌన్ టు ఎర్త్ ఉండేవాళ్ళు. అంతటి సంస్కారమైన అది ఒక సంస్థ. అది అక్కడే నేను చాలా మంచి పేరు తెచ్చుకున్నా. ఇంగ్లీష్ది ఒక ఉంది. సో మీ ఇంగ్లీష్ గురించి నేను కూడా ఒక మాట చెప్పాలి. నా లైఫ్లో అది కూడా ఒక పార్టే. నేను 10th వరకే చదివాను కాబట్టి ఇంగ్లీష్లో. అది తెలుగు మీడియము. ఇంగ్లీష్లో నేను చాలా వీకు. అన్ని సబ్జెక్టులు నేను ప్రత్యేకంగా రాసేది బట్టిని ఎన్నడూ నేను ఆన్సర్ చేయలేదు. చిన్నప్పటి నుంచి కూడా 6th క్లాస్ నుంచి కూడా నేను బట్టి ఎప్పుడు ఆన్సర్ చేయలేదు. నా సొంత వాక్యాలతోనే నేను ఆన్సర్ చేసేవాడిని. బహుశా అది టీచర్లకు నచ్చలేదేమో, ఆ మార్కులు కూడా తక్కువ వేసేవాళ్ళు. కాకపోతే అది ఇంగ్లీషు, మ్యాథ్స్లో కుదిరేది కాదు కాబట్టి నేను చాలా వీక్. అట్లా
ఏం చేయలేకపోయినాను. నేను హెచ్ఎంటీలో జాయిన్ అయిన తర్వాత నాకు కొంచెం ఇంగ్లీషు అవసరం లేదు, కానీ ఎక్కడ? ఇంట్రెస్ట్ అనిపించింది హెచ్ఎంటీ బేరింగ్స్లో. ఓకే. అవసరం లేదు అది, కానీ నాకు ఎందుకో ఒక ఒక స్పెషాలిటీ ఉండాలి, నేను ఒక ప్రత్యేకత ఉండాలంటే ఏదో నాకు కావాలనిపించింది. అందుకు నేను పట్టుబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవడం జరిగింది. అది కూడా ఒక ఎక్స్పీరియన్సే. సో మీరు ఇంగ్లీష్ నేర్చుకున్న విధానం ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది డాడీ. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్ పోవడం కాకుండా మీరు 1980s డెక్కన్ క్రానికల్ పేపర్తో మీ అప్పుడు అవకాశాలు లేవు, ఇన్స్టిట్యూట్లు కోచింగ్లు చేసే ఛాన్స్ లేదు. మాకు 3 షిఫ్ట్లు ఉండేది, 6 to 2, 2 to 10, 10 to 6, ఇట్లా 3 షిఫ్ట్లు ఉండేది. కాబట్టి ఆ ట్యూషన్లకు టైం ఉండేది కాదు, అలసిపోయి వచ్చి అవన్నీ కుదిరేది కాదు. కాబట్టి నేను ఒకటి ఆలోచించిన, ఆ టైంలో ఆంధ్ర భూమి, దక్కన్ క్రానికల్ 2 ఒకటే ఎడిషన్, 2 ఒకటే మేనేజ్మెంటు. కాబట్టి న్యూస్ కూడా సేమ్ ఉండేది, హెడ్లైన్స్ ఇద్దరివి సేమ్ ఉండేది, ఇది తెలుగులో అది ఇంగ్లీష్లో, అంతే. ఆ ఒక టెక్నిక్తో నేనేం చేసేవాడిని, రోజు 2 పేపర్లు ఇంటికి తెప్పించుకునేవాడిని. రోజు 2 పేపర్లు చూసి ఇందులో ఇంగ్లీష్ చదవాలి, ఇందులో తెలుగు చదవాలి, ఈ న్యూస్ తెలుగులో అర్థం చేసుకోవాలి, ఆ వర్డ్స్కు తెలుగులో ఈ అర్థం అనేది కొంచెం అవగాహన వచ్చేది. ఆ తర్వాత డిక్షనరీలు చదవడం మొదలుపెట్టినాను. వొకాబులరీ కావాలి కాబట్టి ఆ వొకాబులరీతో పాటు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఒక ప్రత్యేకత ఉండేది. ప్రతి వర్డ్కు వాడు సెంటెన్స్ రూపంలో మీనింగ్ ఇచ్చేవాడు. దాని మీనింగ్ సెంటెన్స్ రూపంలో ఇచ్చేవాడు. ఆ సెంటెన్స్ రూపంలో ఇవ్వడం వల్ల నేను సెంటెన్స్ బిల్డప్ నేర్చుకున్నాను. అంతవరకు నాకు గ్రామర్ లేదు, ఇంగ్లీష్ రాదు, కానీ సెంటెన్స్ బిల్డప్ చేయాలంటే ఒక టెక్నిక్ ఉంది. అది ఎట్లా నేర్చుకోవాలా, అందుకని నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ఫాలో అయ్యాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, దాంట్లో ప్రతి వరుసగా చదువుకుంటూ వెళ్ళేవాడిని. ఏబిసిడి మొత్తం ఆల్ ఆల్ఫాబెట్స్ అన్నీ చదువుకుంటూ వెళ్ళేవాడిని. ఎప్పుడైనా డౌట్ వస్తే ఒక వర్డ్ సడన్గా తీసుకొని ఒక 4-5 వర్డ్లు చదివి దాని మీనింగ్, సెంటెన్స్ బిల్డప్ అనేది ఏదో నాకు రఫ్గా, పర్ఫెక్ట్ గ్రామర్ కాదు, కాకపోతే రఫ్గా నేను రాయగలను. కమ్యూనికేటింగ్ ఇంగ్లీష్ మీరు పట్టు సాధించారు. అలా బోలెడన్ని ఇంగ్లీష్ మ్యాగజైన్స్ చదివాడిని, చాలా మ్యాగజైన్స్, ఫ్రంట్ లైన్, ఇండియా టుడే, ఇంకా కొన్ని ఉండేవి, స్పాన్, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ తక్కువ, కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంకోటి అట్లా ఇంగ్లీష్ పేపర్లే చదివాడు నేను. ఆ తర్వాత నేను తెలుగు పేపర్ మానేసిన, ఇంగ్లీష్ పేపరే చదవడం మొదలుపెట్టిన. ఇంగ్లీష్ పేపరే చదువుతూ ఉండేవాడిని చాలా మటుకు. ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కాబట్టి ఇంకా పేపర్లు కొనడం మానేసిన, ఫోన్లోనే పేపర్ చూసుకుంటా నేను. సో మీరు ఆ విధంగా రామోజీ ఫిలిం సిటీలో నా లైఫ్ స్టార్ట్ అయింది. ఈలోగా మా అబ్బాయి డిగ్రీ అయిపోయింది, అమ్మాయి కూడా డిగ్రీ అయిపోయింది. అమ్మాయికి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో రామోజీ ఫిలిం సిటీలో ఒకటి ఏంటంటే లీవులకు ఇబ్బంది అయ్యేది, లీవులు చాలా కష్టము. ప్లస్ అంటే మీరు ఉన్నది మెర్చెండైజ్ కాబట్టి, అండ్ అది మీరు ఆర్ఎఫ్సి అంటే టూరిస్ట్ కాబట్టి హాలిడేస్ సండేస్ మీకు ఖచ్చితంగా లీవులు ఉండేది. నేను ఉండేది అది ఒక విధంగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. అది బయలుదేరడమే మన ఇష్టము, ఇంటికి రావడం మన ఇష్టం కాదనే టైప్ ఉన్నది. ఈవినింగ్ వచ్చే టైంకు ఏం ప్రోగ్రామ్ వస్తుందో, ఏం డ్యూటీ వస్తుందో తెలియదు. ఆ స్థితిలో లీవ్లు కూడా పెట్టడానికి వీలేదనే పరిస్థితి వచ్చింది అప్పటికి, బిజినెస్ బాగా కావడం వల్ల. అందుకు అప్పటికి నేను ఎప్పుడు కూడా భయపడలేదు. సరే వదిలేస్తే ఏమన్నా అవుతుందిలే అని చెప్పేసి ఆ జాబ్ కూడా వదిలేసిన. ఇంకొక విషయం చెప్పాలి, హెచ్ఎంటీ బేరింగ్స్లో నేను రాజీనామా చేస్తే 2 నెలల వరకు నా రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు. ఈవెన్ మేనేజర్లు కూడా ఇంటికి వచ్చి మమ్మీతో కూడా మాట్లాడి నీకు ఇష్టం లేదు నువ్వు సంతకం పెట్టు, మేము రాజు 2 రోజులు విడుదల పెట్టుకొని రాజు అని పిలిచేటోళ్ళు. సిఎండి, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, అప్పుడు ఏపీఐడిసి అండర్ ఏపీఐడిసి ఉండేది కాబట్టి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉండేవాడు మాకు. ఆయన
నలుగురు ఇంజనీర్లతోని యూనియన్ లీడర్లతోని ఒక మీటింగ్ అరేంజ్ చేసి నన్ను పిలిచి నాకు ఆప్షన్ ఇచ్చిండు. నువ్వు ఏ డిపార్ట్మెంట్లు మారుతావా, లేకపోతే డ్యూటీలు ఎవరు చేంజ్ చేయాలా నీకు అని ఎన్నో ఆప్షన్లు ఇచ్చిండు. ఆలోచించుకోమని, వద్దు రిజైన్ చేయకు, క్యాన్సిల్ చేసుకోమని. ఆయన నేను ఒప్పుకోలేదు, వదిలేసిన. అట్లా ఇది కూడా అంతే, రామోజీ ఫిలిమ్స్ కూడా వదిలేసినాం. వదిలేసి అప్పటికి ఏదో ఎట్లానో గడిచిపోయింది ఇల్లు. ఈలోగా మా అమ్మాయి పెళ్లి కావడం, ఆ తర్వాత ఊరికే ఉండడం. నేను అప్పుడప్పుడే జాబ్ ఎక్కిన. అప్పటికి మా బాబు కొంచెం ఉద్యోగం చేస్తుండు. నేనేం పెద్ద కాంట్రిబ్యూట్ చేయలే కానీ ఆ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేకుండే, ఇల్లు గడవడానికి ఏమి ఇబ్బంది లేదు. మా ఫ్రెండ్ విజయ్ కుమార్ అని, అతను ప్రోత్సాహంతో స్కూల్ కూడా ఒక 3 ఏళ్ళు సర్వీస్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్ 3 ఏళ్ళు చేశారు మీరు? 3 ఏళ్ళు ప్రిన్సిపల్గా చేయడం జరిగింది. అది కూడా ఛాలెంజింగ్ జాబే. కొత్త స్కూలు, కొత్త ప్రిన్సిపల్, వితౌట్ ఎక్స్పీరియన్స్. మీరు ఎంఏ కాదు, బీఈడి కాదు? లేదు. కాకపోతే జనాలు నన్ను చూసి రిటైర్డ్ హెడ్ మాస్టర్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ అని అనుకునేవాళ్ళు. ఆ విధంగా స్కూల్ మెయింటెనెన్స్ కూడా మీరు కాంట్రిబ్యూట్ చేసిండ్రు. ఎందుకంటే నాకు తెలుసు కదా, ఇప్పటికి మీకు ఆ స్కూల్లో చదివిన స్టూడెంట్స్ మీకు ఇప్పటికీ కాల్ చేస్తుంటారు, గురు పౌర్ణమికి కాల్ చేస్తారు, టీచర్స్ డేకి కాల్ చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడైనా కలిస్తే కూడా మీకు మాట్లాడుతుంటారు కదా. అది ఐ హ్యావ్ సీన్ హిమ్. ఎందుకంటే మనకు క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, మనం తీసుకునే బాధ్యతను ఎంత నిజాయితీగా తీసుకుంటాం, ఎంత నిజాయితీగా మనకిచ్చిన రోల్కి మనం ఏ రకంగా మనం చేయగలమని ఆలోచించి ముందుకెళ్తాం, అది చాలా ఇంపార్టెంట్. క్వాలిఫికేషన్ ఇవన్నీ ఉండాలి, ఉండొద్దనను, బట్ క్వాలిఫికేషన్ లేకుండా కూడా కొన్నిసార్లు యూ కెన్ డెలివర్ ద బెస్ట్. సో ఆ తర్వాత ఇంకా ఆ 3 ఏళ్ల తర్వాత నేను కూడా కొంచెం లేజినెస్ వచ్చేసింది. బాబు ఇంట్లోనే, బాబు ఉద్యోగం చేస్తుండే కాబట్టి ఒక 2-3 నెలలు ఇంట్లోనే ఉన్న, కొన్ని పనులు కూడా ఉండే. ప్రిన్సిపాల్గా కూడా వదిలేసిన తర్వాత సైదాబాద్లో వినయనగర్ కోఆపరేటివ్ సొసైటీ అని ఒక డిఆర్డిఏలు, డిఎంఆర్ఏలు వీళ్ళ సైంటిస్టుల హౌసింగ్ కాలనీ ఉంది. దాంట్లో మేనేజర్గా చేసిన. అది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు, దాదాపు అబ్దుల్ కలాం కంటే ముందున్న వాళ్ళు కూడా, ముందు పనిచేసిన సైంటిస్టులు కూడా అక్కడ నేను వాళ్ళతో, కమ్యూనిటీలో వాళ్ళు మెంబర్స్ వాళ్ళతోటి ఉండేది, వ్యవహారం చేయాల్సి వచ్చింది. వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ సిస్టమేటిక్ లైఫ్, అది చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యేవాడిని నేను. చాలా నేర్చుకునే వాళ్ళ దగ్గర. డిసిప్లిన్ అనేది వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను. ఎంత ఖచ్చితమైన డిసిప్లిన్ అంటే వాళ్ళది. అదేవిధంగా వాళ్ళకి సర్వీస్ కూడా అట్లనే చేసాను నేను. ఇక్కడ 3 ఏళ్ళు చేసిండ్రా? అక్కడ ఒక 3 ఏళ్ళు చేసిన. 3 ఏళ్లలో వాళ్లకు బోలెడన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన. అంటే ఆ కమ్యూనిటీ హాల్ని కంప్లీట్ ఎంటైర్ ప్రాసెస్ ఒక స్ట్రీమ్ లైన్ చేసి, ఒక పద్ధతి ప్రకారము మెంబర్షిప్ వాళ్ళ ఉన్న ప్రెసిడెంట్ ఎన్నుకోవడము, ఎలక్షన్స్ 2 సార్లు ఎలక్షన్ కండక్ట్ చేసిన. అది ఒక ఎక్స్పీరియన్స్. వాళ్ళు నేను అడగకుండానే నా జీతం పెంచేవాళ్ళు. 2 సార్లు వాళ్ళు నా జీతం పెంచారు అడగకుండానే. అంత మంచి వ్యక్తులు వాళ్ళు. నా పనితనం చూసి వాళ్ళు అట్లా పెంచేవాళ్ళు. ఆ మధ్యలో కొంచెం నాకు మానసికమైన ఇబ్బందులు రావడం వల్ల. అప్పుడు మీ వయసు ఎంత ఉండే, మీకు ఎంత జీతం వచ్చేది అప్పుడు? అప్పుడు 8,000 జీతం వచ్చేది. మీ ఏజ్ ఎంత అప్పుడు వినయనగర్ కమిటీలో? 90 అంటే 56. ఓకే. తర్వాత కొన్ని మానసిక వచ్చి కొంత గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ లాస్ట్ ఎక్కడ చేసింది తర్వాత? ఆ తర్వాత ఇంకా గణేష్ ఫంక్షన్ హాల్ అని తెలుసున్నాళ్ళు ఉంటుంది. అది ఒక మార్వాడిది. ఆయన 3 కొడుకులు తలా ఒక సంవత్సరం చేసి ఆ మొత్తం ఫంక్షన్ హాల్, మంచి ఫంక్షన్ హాల్, చాలా మంచి సెంటర్లో ఉన్న ఫంక్షన్. అదేంటి పేరు ప్రతిష్టలు ఉన్న ఫంక్షన్ హాల్. అది ఎంతో పాతది.
ఎంతోమంది 2-3 జనరేషన్ల పెళ్ళిళ్ళైన ఫంక్షన్ హాల్ అది. అది అంత అధ్వానంగా తయారు చేసిండు. ఇక తండ్రి పట్టుదలతోని దాన్ని మళ్ళీ మళ్ళీ మామూలు స్టేజ్కి తీసుకురావాలి, స్టాండర్డ్ పెంచాలి, మంచి సర్వీస్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూకి పిలిస్తే నేను అప్లికేషన్ ఇచ్చి అది కూడా మీరు పేపర్లో చూసేపోయినరా? పేపర్లో చూసేపోయాడు, ఈనాడే చూసి అప్లై చేస్తే ఎక్కడ రిఫరెన్స్లు లేవు, ఎవరు రిఫర్ చేసింది లేదు, పేపర్లో చూసుకోవాలి, క్లాసిఫైడ్స్ అక్కడ ఒక చూసుకోవాలి. ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే నేను నా బయోడేటా ఇచ్చి వచ్చిన అరగంటకే యాక్చువల్గా ఇంటర్వ్యూ ఇంకా వారం రోజులు ఉంది, కానీ నా బయోడేటా చూడంగానే అతను ఫోన్ చేసాడు, ఓనర్, ఆ ఫంక్షన్ హాల్ ఓనర్ ఫోన్ చేసి నువ్వు తప్పకుండా రా, పలానా రోజు తప్పకుండా రా, నువ్వు సెలెక్టెడ్ అని నాతో మాట్లాడకుండానే ఆయన నన్ను సెలెక్ట్ చేసేసిండు. అయినా సరే ఇంటర్వ్యూకి వెళ్తే ఆ రోజు నన్ను ఆల్రెడీ సెలెక్ట్ చేసిండు కాబట్టి తీసుకోవడం జరిగింది. ఒక 5-6 నెలలు పట్టింది ఆ మొత్తం అంతా సెట్ ప్రాసెస్ అంతా స్ట్రీమ్ లైన్ చేసి మొత్తం ఫంక్షన్ హాల్ క్లీన్ చేసి సిస్టమేటిక్ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి స్టాఫ్ టెక్నీషియన్స్ అందరినీ సెట్ చేయడానికి ఒక 5-6 నెలలు పట్టింది. ఆ సమయంలోనే ఆ ఒత్తిడికే నాకు షుగర్ రావడం జరిగింది. డయాబెటిక్ పేషెంట్ అయినప్పుడే అదే దెబ్బ. దాని రాత్రిలో పెట్టాలి కదా మీరు, ఫంక్షన్లో ఉంటే రాత్రి అన్నే ఉండేటోళ్ళు, రాత్రి మగళ్ళు 2 రోజులు ఉండాల్సి వచ్చేది ఒక్కోసారి. ఆ విధంగా అదొక 7 సంవత్సరాల సర్వీస్. అక్కడ కూడా రాజకీయ ఒత్తిళ్ళు, పోలీసు వాళ్ళ ప్రెజరు, పొలిటీషియన్స్ అన్నిటికీ మీరే ఫేస్ ఫ్రంట్ బోలెడన్ని గొడవలు అయ్యేవి. ఇటు లేబర్ని చూసుకోవాలి, అటు కస్టమర్ని చూసుకోవాలి, ఇటు కార్యక్రమం సక్సెస్ఫుల్గా కావాలి. ఎన్నో టెన్షన్ ఉండేది అది. దాన్ని కూడా నేను అధిగమించి సక్సెస్ఫుల్గా చేసిన. ఎంతోమంది నాకు సన్మానాలు చేసి శాలువాలు కప్పి పట్టుబట్టలు ఇచ్చి నన్ను మెచ్చుకునేవాళ్ళు ఆ స్టేజ్లో. ఆ తర్వాత ఇంకా కాళ్ళు నొప్పులు ప్లస్ మీరు జాబ్ మానేసింటారు. ఏ ఏజ్కి మానేసింటారు? 62 years, 63 years. 62-63 years. బట్ 62-63 years ఆయన పనిచేసినంత వరకు కూడా రోజుకి 18 గంటలు పనిచేసినాడు. ఓసారి ఫంక్షన్లు ఉంటే రోజుకి వారంలో 2-3 రోజులు అట్టే ఉండేటోడు. నిద్ర ఉండేది కదా, 1-2 గంటలు నిద్ర. ఇక వయసు మీద పడడంతో మేమే ఇంట్లో చెప్పి అప్పటికి నాకు కాళ్ళ నొప్పులు, అనారోగ్యం ఎక్కువైంది, ప్రాబ్లమ్స్ ఎక్కువైతున్నాయి. స్ట్రెస్ఫుల్ జాబ్ అది, చాలా స్ట్రెస్ ఉంది కాబట్టి మా బాబు బలంతో మామూలుగా మనం ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తే ఎంత స్ట్రెస్ పడుతుంది, ఆయన ఆ ఫంక్షన్ హాల్ ప్రతి ఫంక్షన్ కి ఆయన అంత స్ట్రెస్ ఫీల్ అయ్యేటోడు, అంత ప్రెషర్ తీసుకునేటోడు. మా బాబు బలంతం మీద అప్పుడు కూడా నేను ఉద్యోగం మానేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2018 నుంచి ఇప్పటి వరకు 7-8 years అవుతుంది. ఏం పని లేదు, ఇంట్లోనే కూర్చుంటున్నా, హాయిగా ఉన్నాము. మీరు పిల్లలు సక్సెస్ కావడమే నాకు ఇంత రిలీఫ్కు కారణం. మానసికంగా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి భయం లేదు. డబ్బులు లేకున్నా ఎన్నడూ భయపడలేదు, ఈరోజు కూడా భయపడేది లేదు. సో మీరు మొత్తం ఈ జర్నీలో డిఫరెంట్ ఫీల్డ్స్లో పనిచేశారు, చాలా ఫెయిల్యూర్స్, సక్సెస్లు, అప్స్, డౌన్స్ ఇన్ని చూశారు. అంటే ఇప్పుడు చాలామందికి ఏమైపోయిందంటే సక్సెస్ అంటే మనీ మాత్రమే సక్సెస్ అనుకుంటున్నారు. సో మనీ కూడా సక్సెసే. అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. కొంతమందికి డబ్బు సంపాదించడమే సక్సెస్, వాళ్ళకి అదే లక్ష్యం, దే ఆర్ హ్యాపీ, అంటే వాళ్ళు దాంతో హ్యాపీగా ఉంటారు, ఇట్స్ ఫైన్. కొంతమంది మంచి కుటుంబము, మంచి జీవితం, వాళ్ళకి అదే సక్సెస్. కొంతమందికి నిజాయితీగా ఉండడం, ఎన్ని రోజులు ఉన్నా సరే, అంటే డబ్బులు సంపాదించకపోయినా, సక్సెస్ వచ్చినా రాకున్నా, వాళ్ళు అనుకున్న దారిలో నిజాయితీగా వెళ్ళుకుంటూ ముందుకు వెళ్ళడమే వాళ్ళ సక్సెస్. సో సక్సెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకరికి డబ్బు అయితే, ఒకరికి ప్రశాంతమైన జీవితం, ఒకరికి మంచి కుటుంబం, ఒకరికి నిజాయితీగా బతికినా అనే ఒక సాటిస్ఫాక్షన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్వచనం ఉంటుంది సక్సెస్ అంటే.
సో ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో సక్సెస్ అంటే మనీ మనీ తప్ప ఇంకేం లేదు సక్సెస్ అనుకుంటున్నారు. సో మీ లైఫ్ మొత్తంలో నేను మిమ్మల్ని దగ్గర చూసిన కాబట్టి మీ లైఫ్లో ఎక్కడ మనీ లేదు, మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాను, ఎప్పుడైనా హ్యాపీగా సో నాకు తెలుసు మీ అకౌంట్లో ఇప్పుడు కూడా ₹1 లేదు. అకౌంటే లేదు నాకు. అకౌంటే లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అకౌంటే లేదు. మీరు హ్యాపీగా ఉన్నారా? నేను హ్యాపీగా ఉన్నా. నేను ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటి? వాట్ మేక్స్ యూ హ్యాపీ? నో నో విషెస్ ఏం లేదు నాకు. అది కావాలా, ఇది తినాలా, అది పోవాలా, అది ఈ రోజు ఈ మూమెంట్ లో ఇట్లుండాలి ఏది అనేది ఏం ఉంటే లేదు. ఈ రోజు ఈ మూమెంట్ లో ఏది ఉంటే ఎట్లుంటే అట్లా హ్యాపీగా బతకడం, అట్లా అని చెప్పి ఏమి చేయకుండా ఉండడం కాదు. ఆయన జీవితాంతం రైట్ ఫ్రమ్ మిస్ 18 years ఆఫ్ ఏజ్ టిల్ 64 అండ్ ఈవెన్ టుడే 64 years వరకు కూడా ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకుంది లేదు, ఒక్కరోజు కూడా కష్టపడట్లేదు, నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు. తనకు మించి పని చేసుకుంటూ కష్టపడుతూ వచ్చిండు. ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ఫుల్ అయిండు. ఎన్నో ఆయన చేసిన ప్రతి కంపెనీలలో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చు. డబ్బులు రాలేకపోవచ్చు, బట్ స్టిల్ ఈజ్ హ్యాపీ. అండ్ 64 yearsకి రిటైర్ అయ్యిండు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఏం ఖాళీ లేడు. ఆయన సామాజిక మాధ్యమాలలో, సోషల్ మీడియాలో ఆయనకున్న అనుభవంతో, రాజకీయంగా సామాజికంగా ఆయనకు అనుభవంతో ఇప్పుడు కూడా ఆయన ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన పోరాటం నడుస్తూనే ఉంటుంది. సో ఓవరాల్ ఇదంతా కాకుండా సక్సెస్కి మీరిచ్చే మీ దృష్టిలో సక్సెస్ అంటే నిరంతరం ప్రయత్నం ఆపొద్దు, కష్టపడుతూ ఉండాలి, లైఫ్లో ఏదొచ్చినా తీసుకోవాలి, బట్ హ్యాపీగా ఉండాలి, అల్టిమేట్ ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఎప్పుడైనా నిజాయితీనే గెలుస్తుంది, నిజాయితీకే విజయం ఉంటుంది, నిజాయితీ ఉన్నోడికే ధైర్యం ఉంటుంది, నిజాయితీ ఉన్నాడే పోరాడగలుగుతాడు. కాబట్టి ఎప్పుడే కానీ నిజాయితీగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, పోరాడుతుంది. అదే ముఖ్యం. పోరాటం తప్పదు. నాకంటే ఈ జనరేషన్కి ఇంకా అది అవసరం, చాలా అవసరం. ఎప్పుడు ధైర్యం కోల్పోకూడదు, ఎప్పుడు నిజాయితీ కోల్పోకూడదు. అబద్ధాలు చెప్పడము, మోసం చేయడము, అది ఉద్యోగాల్లో చాలా చెడ్డ అలవాటు. అది ఎప్పుడు చేయకూడదు అలాంటి పని. నిజాయితీగా ఉండాలి, హానెస్ట్గా పనిచేయాలి. మీ యజమానికి మీరు వీలైనంత మంచి పని చేసి ఆయనకు మెచ్చుకునేలా ప్రవర్తిస్తే అదే మంచిది అని నా అభిప్రాయం. సో మీరు ఓవరాల్గా ఇప్పుడు మీ మొత్తం లైఫ్ జర్నీలో, అంటే నాకు అనిపించింది చెప్పి, మీరు మొత్తం లైఫ్ ఫేస్లో మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఏంటి? అచీవ్మెంట్స్ అంటే మీరు సాధించిన గొప్ప ఇదేంటి మీ ఓవరాల్ లైఫ్లో? సింపుల్. ప్రతి మనిషి కోరుకునేది ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా ఇల్లు, పిల్లలు, ఇదే ముఖ్యం. ఇంతకు మించి ఏమున్నది ఎవరికి ఆశలు ఏమున్నా. నేను మా పెద్దలు సంపాదించిన ఆస్తులతోని ఒక ఇల్లు కట్టుకోగలిగిన, మా అమ్మాయి పెళ్లి చేయగలిగిన, మా అబ్బాయి పెళ్లి చేసేసినాం, పిల్లలు మన్మలు కూడా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంతకంటే మించిన సంతోషం ఎన్ని కోట్లు ఇచ్చినా రాదని నా అభిప్రాయం. సో ఇంకోటి, మిత్రులు, బంధువులు, శ్రేయభిలాష్, వీళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. కానీ ఈ ఫాస్ట్ పేస్ లైఫ్లో జనాలు ఎట్లయిపోయిందంటే ఈ బంధాలకు విలువను, ఈ బంధాల మధ్య ఉన్న విలువ కోల్పోతారు. అంటే చిన్న చిన్న సమస్యలు లేని బంధుత్వాలు ఉండవు, చిన్న చిన్న సమస్యలు లేని మిత్రత్వాలు ఉండవు, చిన్న చిన్న సమస్యలు లేని కుటుంబాలు ఉండవు. కానీ ఈ చిన్న సమస్యలను కూడా ఓవర్కమ్ చేసుకోలేక అటు బంధుత్వాలను దూరం చేసుకుంటున్నారు, మిత్రులను దూరం చేసుకుంటున్నారు, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. సో మీరు ఈ దీర్ఘ ప్రయాణంలో ఖచ్చితంగా మీరు ఎన్నో చిన్న చిన్న సమస్యలు కుటుంబంలో వచ్చిండొచ్చు, శ్రేయభిలాషం నుంచి వచ్చిండొచ్చు, బంధువుల నుంచి వచ్చిండొచ్చు, బట్ స్టిల్ నాకు తెలుసు మన బాండ్ ఎలా ఉంటుందో. మనం యాజ్ ఎ ఫ్యామిలీ, మనం అంతా రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మన వెల్ విషర్స్, హౌ స్ట్రాంగ్ వీఆర్. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటారు? కారణం ముఖ్యంగా మా బ్రదర్స్, మా నలుగురు అన్నదమ్ముల వాళ్ళ ఏమంటారు ఐడియాలజీ. వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే ఎన్ని ఉంటాయి,
భార్యల వల్లనో అన్నదమ్ముల వల్లనో బావమరుల వల్లనో ఆస్తుల వల్లనో ఏదో వస్తుంది, కానీ మా మధ్యలో అలాంటిది ఏమీ రాలేదు. అది లక్కీ. ఏంటంటే మాకు మా మధ్యన అలాంటి వివాదాలు ఏమీ రాలేదు. ప్లస్ మా నాన్నగారు చనిపోవడమే మా ఐక్యతకు కారణం. మా నాన్నగారు చనిపోయినప్పటికీ మేమందరం కలిసి ఉన్నాం. అప్పుడు ఎట్లా ఉన్నామో చిన్నప్పుడు, ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాం. ఏ భేదభావాలు లేవు. ఎప్పుడు మేము ఒకరినొకరు, ఒకరి గురించి ఒకరు చెప్పకపోవడం, మేమే పరిష్కరించుకునే వాళ్ళం. నాకేమైనా బాధ అయితే నేను చెప్పుకోవాలి, వాళ్ళకి ఏమైనా బాధ అయితే వాళ్ళు చెప్పుకోవాలి. అంతే తప్పిస్తే ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడమే పెద్ద చెప్పుకోవడమే చాలా పొరపాటు. బంధుత్వాలు చెడిపోవడానికి, రిలేషన్స్ కట్టుకోవడానికి కారణం అదే. భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, మీరు ఎంత వాదించుకున్నా సరే, ఎంత పోరాటమైనా సరే, అది మీ వరకే ఉండాలో తప్పిస్తే బయటికి వెళ్ళకూడదు. అదే దాన్నే కుటుంబం అంటారు. కుటుంబ మర్యాద అంటే అదే. అది మేము మెయింటైన్ చేసినాం. అలా అని మేమేం పోట్లాడుకోలేదు ఎప్పుడు కూడా. కానీ చెప్తున్నా నేను, అది ముఖ్య కారణం. అది బహుశా మా బంధువర్గంలోనే మా ఒక పెద్ద ఉదాహరణ. మా అన్నదమ్ముల ఫ్యామిలీలు అందరికీ ఒక ఉదాహరణ. వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారో చాలామంది ప్రయత్నం చేస్తారు, కానీ అది కుదిరే పని కాదు. అది ఎట్లా, అది వచ్చేసింది అంతే. అది ఎవరికి మళ్ళీ సాధ్యం కాకపోవచ్చు. అది ఒక్క రోజులో చేసింది కాదు, అది ఎన్నో సంవత్సరాల నుంచి మీ నలుగురు కలిసి నిలబెట్టుకున్న కుటుంబం అది. అంతే. అది మళ్ళీ ఎవరో కావాలని చేస్తే వచ్చేది కాదు అది. సో ఇంకా మీరేమన్నా చెప్పదలుచుకున్నారా? ఇంకేమన్నా మీరు మీ లడాయిలో? ఒకటే, ఏదైనా కాన్సన్ట్రేషన్ ఉండాలి, పట్టుదల ఉంటే సాధించలేమని ఏం లేదు. నాకు అక్రమ సంపాదనకు కూడా చాలా మార్గాలు వచ్చినాయి, అవకాశాలు వచ్చినాయి, మార్గాలు వచ్చినాయి. కానీ నేను ఆ వైపు మొగ్గలేదు. నేను అది ఆశించలేదు. అది చూడడానికి అనూహ్యమైన సంపద సంపాదించుకోవచ్చు 3 నెలల. అట్లాంటి అవకాశాలు కూడా వచ్చినాయి. స్మగ్లింగ్ కానీ, ట్రాఫికింగ్, డ్రగ్స్, అన్నీ చాలా, కరెన్సీ, ఈజీ మనీ అవకాశాలు చాలా వచ్చినాయి నాకు. అంటే చాలా రావడం కాదు, కన్వీనియన్స్తోని. నాకు పూర్తి సర్కిల్ ఉండే కాబట్టి వాళ్ళందరూ నాకు పూర్తి సహకరించడానికి రెడీ ఉన్నా కూడా నేను ఆ వైపు ఎప్పుడు తలొగ్గలేదు. ఎందుకంటే అది ఎన్నటికైనా అది మర్యాద గల పని కాదు అది. అందుకని నేను అట్లాంటి పనులు ఎప్పుడు చేయలేదు. ఈరోజు మెయిన్ గా ఏంటంటే, ఇవాళ రేపు చాలా మంది కంప్లైంట్ చేయడం ఏంటంటే, మా నాన్న అప్పుడు అట్లా వేసింటే బాగుండు, మా నాన్న ఇప్పుడు ఇట్లా వేసింటే బాగుండు, పుట్ల అది కొనింటే బాగుండు, పుట్లు ఇది కొనింటే బాగుండు అంటారు. కానీ జీవితాంతం మంచి సర్కిల్ ఉండి, చాలా పెద్ద వ్యక్తులతోటి, చాలా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులతోటి పరిచయాలు ఉండి, మంచి పెద్ద పెద్ద వ్యాపారాలతోటి పరిచయాలు ఉండి, అంటే ఒక సొసైటీలో ఒక మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉండి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించడానికి, అంటే అది రియల్ ఎస్టేట్ కావచ్చు, మా డాడీ అన్నట్టు అదేదో స్మగ్లింగ్ కావచ్చు, లేకపోతే ఇంకేదో ఫైనాన్స్లు, మిత్తిలు, దందాలు, బెదిరింపులు, కబ్జాలు, ఇట్లాంటి చాలా వివరాలు ఉన్నాయి. ఎందుకంటే మా ఊర్లో మా డాడీకి కొంచెం అప్పట్లో ఉండే పలుకుబడి, అన్ని అవకాశాలు ఉన్నా కూడా జీవితాంతం ఆయన నిజాయితీకి కట్టుబడి ఉన్నాడు. సో మనం సక్సెస్కి నిర్వచనం ఒక్కొక్కరు ఒకలా ఇస్తారంటారు కదా, ఆయన జీవితంలో ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. రోజుకి 18 గంటలు కూడా కష్టపడ్డాడు. ఏమంటారు, ఆయన ఉన్న తెలివితేటలను, సామర్థ్యాన్ని సమస్తం ఆయన పనిచేసిన సంస్థలకు సంపూర్ణంగా ఆయన ఇచ్చేసిండు. బట్ ఎక్కడా కూడా నిజాయితీ తప్పలేదు, అక్రమ ఆర్జన, అక్రమ సంపాదన. సో ఆయన జీవితంలో నమ్ముకున్న సిద్ధాంతం ఏంటంటే నిజాయితీగా ఉండడు. ఏదేమన్నా కానీ రూపాయి రాని, 100 రూపాయలు రాని, నిజాయితీగానే ఉండాలి. పడుకుంటే రాత్రికి నిద్ర మంచిగా రావాలి. నేను వాడిని మోసిన ఆయన సంతోషం ఏంటంటే పడుకుంటే రాత్రికి నిద్ర మంచిగా రావాలి. వాడు నా గురించి ఏమనుకుంటాడో, వీడిని నేను ముంచిన వాడిని రూపాయి. ఒక్కొక్కరికి ఒక సక్సెస్కి ఒక నిర్వచనం ఉంటుంది. ఆయన దృష్టిలో ఆయన సక్సెస్కి ఇచ్చే అర్థం కష్టపడు, నిజాయితీగా ఉండు, ధైర్యంగా ఉండు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం ఈ పాడ్కాస్ట్ ద్వారా చెప్పదలుచుకుంది. మీరు ఎవరికన్నా మీ లైఫ్లో
మీకు మీ జర్నీలో మీకు సహకరించిన వ్యక్తులు కానీ సహకరించిన మనుషులకు కానీ వాళ్ళ పేర్లు చెప్పి మీరు ఏమన్నా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే యువర్ ఓపెన్. పీపుల్ హు ఆర్ ఇన్స్పైర్డ్ యూ, పీపుల్ హు హ్యావ్ సపోర్టెడ్ యూ, పీపుల్ హ్యావ్ రియల్లీ హెల్ప్డ్ యూ అవుట్. మొట్టమొదట చెప్పాల్సింది రామోజీరావు గారికి. నా సెకండ్ ఇన్నింగ్స్లో పూర్తి సహాయ సహకారాలు అందించి నాకు ఒక స్టాండ్ ఇచ్చిన రామోజీరావే ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ విజయ్ కుమార్ గారు, నా వెంట ఉండి నా నా ఆదర్శాలను ఎంతో గౌరవించేవాడు. ప్లస్ ఏ విషయంలో అయినా నా సలహా తీసుకునేవాడు. నాకు వచ్చిన కష్టాలకు కూడా ఆయన ఎప్పుడూ నాకు అండదండగా నిలబడ్డాడు కాబట్టి ఆయన కూడా నాకు చాలా ఆప్తీయుడే. ఆ తర్వాత మేనేజ్మెంట్ లెవెల్ చూసుకుంటే సైదాబాద్ కోఆపరేటివ్ సొసైటీ డాక్టర్స్, గణేష్ ఫంక్షన్ హాల్లో గణేష్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ నాకు చాలా ఆదర్శం కూడా. వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకున్నాను కాబట్టి నా జీవితం ఎంతోమందికి నేను వాళ్ళ గురించి చెప్తూ ఉంటాను. నాకు మంచి ఆదర్శమే సహకారము, ఎంతో స్నేహితులాగా వాళ్ళు నాతో ప్రవర్తించి నాకు ఎన్నో విషయాలు నేర్పించింది కాబట్టి వాళ్ళకి నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఇది ఈరోజు సుధాకర్ రాజు గారి లడాయి విత్ వరుణ్ రాజ్. సో హోప్ఫుల్లీ ఆయన జర్నీ, ఆయన లడాయి ఎంతో కొంతమందిని ఇన్స్పైర్ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది. సో లైఫ్లో ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొని ధైర్యంగా ముందు సాగేందుకు మీకు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా లడాయి విత్ వరుణ్ రాజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మరిన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్లతో మీ ముందుకు కొత్త కొత్త లడాయిలను తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ వ్యూవర్స్.